Yeah, good evening all of you. In this video, we'll start a new chapter of class 10, that is trigonometry. So here today we'll learn only about introduction to trigonometry, right? So class 10 trigonometry introduction. So what is trigonometry? Trigonometry is related to a triangle. Okay, trigonometry is a branch of mathematics that studies the relationship between the sides and angles of a triangle. That studies relationship between the sides and angles of triangle. Sides అంటే ఇవి సైడ్స్ ఇంకా యాంగిల్స్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని స్టడీ చేస్తుంది ట్రిగ్నామెట్రీ. మనకి ఇక్కడ ఉన్న సైడ్స్ ఏంటి? ఏబి ఇదొక సైడ్, ఏసి ఇదొక సైడ్, బీసీ ఇదొక సైడ్. మనకి యాంగిల్స్ ఏముంటాయి ఇక్కడ? ఇది ఏ, యాంగిల్ సి అండ్ యాంగిల్ బి, ఈ మూడు యాంగిల్స్. సో ఈ మూడు సైడ్స్ అండ్ మూడు యాంగిల్స్ మధ్యలో మనకి ఉన్న సంబంధాలను, ఉన్న రిలేషన్షిప్ని ఇక్కడ మనం ట్రిగ్నామెట్రీలో నేర్చుకుంటాం. That word trigonometry comes from the Greek words trigon and metron. Trigon అంటే ట్రయాంగిల్, మెట్రాన్ అంటే మెజర్. ఓకే, సో ఇందులో నుంచి మనకి ట్రిగ్నామెట్రీ అనే వర్డ్ వచ్చింది. ఇది యూజెస్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఇట్స్ ఏ ఫండమెంటల్ టూల్ యూజ్డ్ ఇన్ ఫీల్డ్స్ లైక్ ఫిజిక్స్, ఇంజనీరింగ్, నేవిగేషన్ అండ్ ఆస్ట్రానమీ. ఈ ట్రిగ్నామెట్రీ చాప్టర్ అయిపోయినాక నెక్స్ట్ చాప్టర్లో మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఉంటుంది. అందులో మనము ఈ ట్రిగ్నామెట్రీ ఎక్కడ వాడతాం, ఎలా వాడతాం అనేది డీటెయిల్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్, సో నౌ విల్ సీ వాట్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వాట్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? A right angle triangle is a triangle where one of the angles is exactly 90 degrees. See, ఇక్కడ మనకి బి వర్టెక్స్ దగ్గర 90 degrees ఉంది. ఈ 90 degrees ఉంది కాబట్టి ఈ ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, ద సైడ్ ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్. ఇక్కడ చూడండి, ఇది మనకి 90 degrees ఇక్కడ ఉంది. సో దీనికి ఆపోజిట్గా ఏముంది? ఇది. సో దీన్ని హైపోటెన్యూస్ అంటాం, ఈ సైడ్ని హైపోటెన్యూస్ అంటాము. అండ్ ఈ ఏసీ హైపోటెన్యూస్ అనేది ఈ మూడు సైడ్లలో అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. అంటే ఏంటి? ఏబి సైడ్ కన్నా ఏసీ పెద్దగా ఉంటుంది అండ్ బీసీ సైడ్ కన్నా ఏసీ పెద్దగా ఉంటుంది. ఏబి ఈస్ లెస్ దాన్ ఏసీ, బీసీ ఈస్ లెస్ దాన్ ఏసీ. ఓకే, ఫర్ అదర్ యాంగిల్స్, ఇక్కడ ఇంకా మనకి ఇది రైట్ యాంగిల్లో ఇంకా 2 యాంగిల్స్ ఉన్నాయి, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి. యాంగిల్ సి మనం తీసుకున్నట్టయితే, ఓకే, ఫర్ ఎనీ అదర్ యాంగిల్ ద సైడ్ ఆపోజిట్ టు ఇట్, అంటే సికి ఆపోజిట్గా ఏముంది? ఇది ఉంది. సో ఇది ఆపోజిట్ సైడ్. సో దీనికి నెక్స్ట్ ఆనుకొని ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ది ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ ఫర్ సి. అదే మనము ఏ తీసుకున్నాం అనుకోండి యాంగిల్, ఇఫ్ యూ టేక్ యాంగిల్ ఏ, దీనికి ఆపోజిట్ సైడ్ బీసీ అవుతుంది. సో బ్లాక్లో రాస్తున్నాయి ఏకి. అండ్ దీనికి అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఏబి అవుతుంది. అట్లా. ఓకే, మనం తీసుకునే యాంగిల్ని బట్టి ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్స్ మారుతుంటాయి. హైపోటెన్యూస్ మాత్రం ఇదే ఉంటుంది ఎప్పుడు. Trigonometric ratios. Trigonometric ratios are ratios of the lengths of the sides of a right angle triangle. ఈ సైడ్స్ యొక్క రేషియోస్ని మనము
ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. అవి ఎలా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ వన్ సైన్. సైన్ ఈజ్ ఎ రేషియో ఆఫ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. సపోజ్ ఇక్కడ మనము యాంగిల్ సి తీసుకుందాం. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే టీటా ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ సైన్ టీటా ఏమవుతుంది? వాట్ ఈజ్ ఆపోజిట్ సైడ్ ఫర్ సి? సికి ఆపోజిట్ సైడ్ ఏది? ఇది. సో ఏబి బై హైపోటెన్యూస్ ఏది? ఏసీ. సో సైన్ టీటా ఏమవుతుంది? ఏబి బై ఏసీ. ఓకే, నెక్స్ట్ రేషియో ఏమవుతుంది? కొసైన్. కొసైన్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు సైన్ మనం సి అనుకున్నాం కదా, ఇక్కడ టీటా ఉంది. కాస్ టీటా. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్? అడ్జసెంట్ సైడ్ ఏది దీనికి? ఇది బీసీ బై హైపోటెన్యూస్ ఏది? ఏసీ. నెక్స్ట్ టాంజెంట్. టాంజెంట్ ఏది? టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ టాంజెంట్ని ట్యాన్ అని రాయాలి. ఇక్కడ యాంగిల్ టీటా తీసుకున్నాం కాబట్టి ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ సి, దట్ ఈజ్ ఏబి బై అడ్జసెంట్ సైడ్ ఈజ్ బీసీ. ఇలా మనం రేషియోస్ రాసుకోవాలి. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. తర్వాత ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ. ఓకే, నెక్స్ట్ ఇవి 3 రేషియోస్. ఇంకా 3 రేషియోస్ ఉంటాయి. టోటల్ మనకి 6 రేషియోస్ ఉంటాయి. ఆ నెక్స్ట్ 3 రేషియోస్ని మనము రెసిప్రోకల్ రేషియోస్ అంటాం. రెసిప్రోకల్ మనకు తెలుసు ఆల్జీబ్రాలో వాట్ ఈజ్ రెసిప్రోకల్. ఓకే, మీ అందరికి గుర్తొచ్చే ఉంటుంది. సో ఇవి మనకి రెసిప్రోకల్ రేషియోస్. ఫస్ట్ వన్ ఈజ్ కోసికెంట్. నేను ఏమని చదవాలి? కోసికెంట్. దాన్ని ఇలా రాస్తాం. ఓకే, కోసికెంట్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ సైన్ టీటా. ఓకే, అంటే 1/sin θ. సో 1/sin θ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఇందాక ట్రయాంగిల్ చూసుకున్నట్టయితే ట్రయాంగిల్ ఇలా ఉంది. ఇది ఏ బి సి. ఇది ఇఫ్ మనము ట్రయాంగిల్ని సి దగ్గర నుంచి చూసినట్టయితే ఇది టీటా అనుకున్నాము. సో కొసీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ బై ఆపోజిట్ ఏంటి? ఏబి. ఇది సైన్కి రెసిప్రోకల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సీకెంట్ టీటా. సీకెంట్ టీటా ఏంటి? కాస్కి రెసిప్రోకల్. ఓకే, ఉల్టా అనమాట. కాస్ని తలకిందులుగా చేస్తే మనకి సీకెంట్ వస్తుంది. సో సీకెంట్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. ఓకే, సో సీకెంట్ టీటాకి హైపోటెన్యూస్ అంటే ఏసీనే, అడ్జసెంట్ అంటే ఏంటి మనకి? బీసీ. ఇది సీకెంట్ టీటా. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి కోటాంజెంట్ అంటే కాట్ అంటాం దీన్ని. ఇది ట్యాన్ టీటాకి రెసిప్రోకల్. ట్యాన్ని ఉల్టా చేస్తే కాట్ వస్తుంది. సో కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై ఆపోజిట్. అడ్జసెంట్ మనకు తెలుసు బీసీ, ఆపోజిట్ ఏంటి? ఏబి. రైట్, ఇవి మనకి 6 రేషియోస్. ఓకే, ఇంతకుముందుది 3 సైన్, కాస్ అండ్ టాంజెంట్. రెసిప్రోకల్స్ ఏమో కొసికెంట్, సీకెంట్ అండ్ కోటాంజెంట్. నెక్స్ట్ మనకి ఇందులో పైథాగరస్ థీరం అనేది చాలా రెగ్యులర్గా ప్రతి సమ్లో వాడవలసి వస్తుంటుంది. సో ఒకసారి మనం పైథాగరస్ థీరంని రీకాల్ చేద్దాం. ఓకే, ఏంటి పైథాగరస్ థీరం? వాట్ ఈస్ ద స్టేట్మెంట్? ద పైథాగరస్ థీరం స్టేట్స్ దట్ in a right angle triangle the square of the length of the hypotenuse, square of the length of the hypotenuse అంటే ఇక్కడ ఇది AC square is equal to the sum of the squares of the lengths of the other two sides. ఇది height square, ఇది base square. This is equal to ఇది
ఈ రెండిటి సమ్కి ఈక్వల్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ద ఫార్ములా, ఇది ఫార్ములా ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, రైట్. నెక్స్ట్ స్లైడ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ ఉంది, ఇది క్వశ్చన్. కన్సిడర్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ 2 legs మెజరింగ్ 3 inches and 4 inches. అంటే సపోజింగ్ ఇది 3 inches ఉందనుకుందాం, ఇది 4 inches ఉందనుకుందాం. వీ వాంట్ టు ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద హైపోటెన్యూస్. ఇప్పుడు హైపోటెన్యూస్ లెంగ్త్ ఎంత, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏబి 3 అనుకున్నాము, బీసీ ఏమో 4 అనుకున్నాం. ఓకే, మనకు ఫార్ములా ఏంటి, ఇందాక చూసాం కదా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆపోజిట్ స్క్వేర్ ఏంటి, 3 square. అడ్జసెంట్ స్క్వేర్ ఏంటి, 4 square. సో 3 square is 9, 4 square is 16, 9 plus 16 is 25. మనం 25 ఏమని రాయొచ్చు, 25 is nothing but equal to 5 square. So apply root on both sides. Root hypotenuse square is equal to 5 square, root of 5 square. So root and square cancelled on both the sides. So we'll get height hypotenuse is equal to 5. So this is 5. ఇక్కడ ఇంచెస్ అని ఉంది కాబట్టి ఇంచెస్. సో ఇలా మనము పైథాగరస్ ఫార్ములాని యూజ్ చేసి ఇఫ్ ఎనీ 2 sides ఆర్ గివెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద థర్డ్ సైడ్. ఆపోజిట్ హైపోటెన్యూస్ ఇస్తే అడ్జసెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అడ్జసెంట్ హైపోటెన్యూస్ ఇస్తే ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్ ఈ కేసులో ఉన్నట్టు hypotenuse find out చేయొచ్చు opposite adjacent ఇస్తే. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ టు trigonometry. We'll continue with the examples and exercise 1 in the next class. So try to ask your doubts in the comments box. Okay, thank you.